మేము ఇక్కడ ఆంధ్ర ఫ్రూట్ నర్సరీ రన్ చేస్తున్నాము. ఈ నర్సరీ 50 ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. 1973లో మా తాతగారు స్టార్ట్ చేశారు. ఇప్పుడు మా ఫాదరు నేను ఇది మేనేజ్ చేస్తున్నాము నర్సరీని. మేము పప్పాయ, సిట్రస్, మామిడి ఈ వెరైటీస్ 3 మేమే పెంచుతాం సొంతంగా. అది పోను ఈ వేరే మొక్కలు, కొబ్బరి మొక్కలని మొక్కలు అంటే ఈ కొబ్బరి అని వేరే ఫ్రూట్ ప్లాంట్స్ మేము బయట నుంచి తెచ్చి అమ్ముతూ ఉంటాము. ఇది మేము ఈ బిజినెస్ మేము బాగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాము ఈ బిజినెస్లో. ప్లస్ మేము రైతులకి ప్లాంట్స్ మొక్కలు నాటిన తర్వాత వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలో, వాళ్ళు ఏ టైంలో స్ప్రేయింగ్లు చేయాలో, ప్లస్ వేరే వేరే ఇష్యూస్ ఏ ఉంటాయో అవి మేము కూడా క్లారిఫికేషన్ ఇస్తూ ఉంటాము రైతులకి. మేము ఈ బిజినెస్ని ఒక ఇంట్రెస్ట్తో రన్ చేస్తున్నాం అన్నమాట. మేము జస్ట్ ఇక్కడ ప్లాంట్స్ సేల్ చేసి మన రోల్ అయిపోదు అన్నమాట. ఇక్కడ మనకు కస్టమర్ని అడగాలన్నమాట. ఇప్పుడు మొక్కలు నర్సరీ నుంచి తీసుకుంటున్నారు, మీకు ఈల్డ్ ఎలా వచ్చింది, మీకు రిటర్న్స్ ఎట్ వస్తున్నాయి, ఈ మేనేజ్మెంట్ ప్లాంటేషన్లో మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ మేము ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాము రైతుల దగ్గర. మా దగ్గర ఫీడ్బ్యాక్ పాజిటివ్గానే వస్తూ ఉంటుంది. మీరు ఇచ్చిన మొక్కలు బాగున్నాయి, మొక్కలు ఈల్డ్ బాగానే ఉంది, ఇవన్నీ రైతులు మనకు చెప్పిన వల్ల మనకు ఒక బాగా సాటిస్ఫాక్షన్ వస్తుంది, మోటివేషన్ వస్తుంది అన్నమాట. ఇంకొకసారి ఇంకా మనం బాగా ఇంకా మొక్కల్ని బాగా పెంచాలి అని మనకు ఒక మోటివేషన్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏమంటే ఇంపార్టెంట్ ఏమంటే రైతులతో మనకు ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. ప్లాంట్స్ సేల్ చేసేది కాకుండా మనకు రైతులతో ఒక రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవుతుంది. దాదాపు ఒక 5-6 వెరైటీస్ పైన మేము సేల్ చేస్తుంటాం మా నర్సరీలో. 5-6 వెరైటీస్ పైన సేల్ చేస్తాం. ముఖ్యంగా మేము చేసేది పప్పాయ చేస్తాము, సిట్రస్ చేస్తాము, మామిడి చేస్తాము. ఈ పప్పాయలో ముఖ్యమైనటి 786 రెడ్ లేడీ అని ఇది ఒక F1 హైబ్రిడ్ రకం. ఈ సీడ్ తైవాన్ నుంచి వస్తుంది అనమాట. తైవాన్ నుంచి వచ్చి మన ఇండియాలో పూణే ఆఫీస్ ఉంది వాళ్ళది. అక్కడ టెస్టింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు పూణేలో. మెయిన్గా ఈ వెరైటీ ఇండియాలో 90% ఈ వెరైటీయే ప్లాంటేషన్ చేస్తున్నారు. విత్తనం వేసిన తర్వాత పప్పాయ మొక్క ఒక 45 రోజులకు అందిస్తామండి రైతులకు. 45 రోజులకు మీకు హార్డనింగ్ అయిపోతుంది మొక్క. అది రైతులు తీసుకెళ్ళాలి. నా పేరు దాదినేని యామయ్య. మాది వచ్చి ఐవారిపల్లి గ్రామం, ఈ అన్నమయ్య జిల్లా రైల్వే కోటర్ మండలం. మేము ఇక్కడ చాలామంది రైతులు బొప్పాయి వేస్తున్నాము. కనీసం ఎంత లేదన్నా 10 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు, 2 సంవత్సరాలు చేసేవాళ్ళు ఉన్నారు. ఇది 786 రెడ్ లైడ్ స్పీడ్ వచ్చి దీనికి ఎకరాకు ₹1,00,000 ఖర్చు అవుతుంది. ఎకరాకు ₹1,00,000 ఖర్చు అయినా కానీ రైతులు ఏమో వేస్తూనే ఉన్నారు, కానీ ఆదాయం తక్కువైపోతుంది. ఎందువల్ల అంటే ఈ స్పీడ్కు జెమిని వైరస్, మామూలుగా వైరస్ ఎక్కువ పడుతుంది. చిన్నప్పటి నుంచి కూడా డిప్పులు వేసిన దానివల్ల కానీ డిప్పులో ముందులు వదులుకొని ఏం చేసినా కూడా ఈ వైరస్ అనేది కంట్రోల్ చేయలేకున్నాం. ఈ వైరస్ కంట్రోల్ అయితే స్పీడ్ ఏమో మంచిదే. లేదంటే స్పీడు ఇంతకుముందు వేరే వాళ్ళు చెప్పినట్టు ఇది దేశీ స్పీడ్ అని అది ఉన్నాయి, అవి నిల్వ ఉండేది లేదంట. దానివల్ల స్పీడ్ మార్చినారు. మొక్క కూడా ఒక్కొక్కటి వచ్చి మాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేటు పడుతుంది. ₹10 కాడ నుంచి ₹15 దాకా మొక్క రేటు పడుతుంది. ఎకరాకు 1000 చెట్టు పడుతుంది. 1000 చెట్టు అంటే ఫస్ట్ కొంతమంది ఏంటంటే ఇంకా తక్కువ కూడా నాటుతారు. 6 అడుగులు పెడతారు, 5 అడుగులు, 6.5 పెట్టినా కూడా ఎకరాకు వచ్చి 900 పడతాయి. నేను వచ్చి మొత్తం 3 ఎకరాలు వేసిన. ఎకరాకు వచ్చి 900 పడతాయి, 1000 చెట్టు కూడా పడతాయి. దాంట్లోకి మొత్తం 3 ఎకరాలకు వచ్చి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది.
3 లక్షలు మాకంటే ఆదాయము ఒక 2-3 లక్షలు రావచ్చు. మొత్తం ఒక 6 లక్షలు మా ఖర్చులు బాను ఒక 3 లక్షలు ఆదాయం ఉంటుంది. వాతావరణము వానలు అన్నీ బాగా అనుకూలిస్తేనే అది. అనుకూలం లేకుంటే 3 లక్షలు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మనకు అన్నీ సక్రంగా బాగా వచ్చి అన్నీ చేస్తే 3 లక్షలు మనం పెట్టుబడి పెడితే 3 లక్షలు రావచ్చు. లేకుంటే అది కూడా. For more videos like this, subscribe Big TV channel.